మీరు భయపడ్డట్టు అక్కడ ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగలేదు. మామ్ మొత్తం చెక్ చేసింది. ఇక మన లైఫ్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు బేబీ. మనం ఎలా సొసైటీలో బ్రతుకుదాం అనుకున్నామో అలాగే బ్రతికి చూపిద్దాం. నేను నీకు మాటిచ్చాను కదా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను మిస్ ఇండియాని చేస్తాను అని. ఈరోజు ఆ సంతకాలతో మొదటి అడుగు అటువైపుగా పడింది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎన్నో రోజులుగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం, ఈ నరకం నుంచి బయటపడదామని ఎన్నిసార్లు చెప్పినా చెవులు లేని గోడలా విన్నారే కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే చేసే మొదటి పని ఈ ఇంటి నుంచి, ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవడం. మీరు నా ఇంటిని నరకమన్నా, మమ్మల్ని రాక్షసులు అనుకున్నా, నేను మాత్రం మిమ్మల్ని నా బాధ్యతగా చూసుకుంటున్నాను భాను. నా తమ్ముడి కుటుంబంలే అని నేను ఏ రోజు అనుకోలేదు, ఎప్పటికీ అనుకోను. మీరందరూ నా కుటుంబం, మనమంతా ఒకటి. ఆ విషయం నువ్వు అర్థం చేసుకున్న రోజు అంతా మారిపోతుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. అది సంయు వాసుల పెళ్లితో జరుగుతుందని ఆశపడ్డాను, అడిగాను. తమ్ముడి దగ్గర మాట కూడా తీసుకున్నాను. కాని దేవుడు మాటిచ్చిన తమ్ముణ్ణి తీసుకెళ్లి మాట మనసులోనే ఉంచేశాడు. తమ్ముడు కోరినట్టు ముందు సౌందర్యకి పెళ్లి చెయ్యాలి. అందుకోసమే నా ఈ తాపత్రయం అంతా. రేపు నేను తెచ్చిన సంబంధం మీరు ఒప్పుకోవచ్చు లేదా వద్దు అనొచ్చు, కానీ నేను మాత్రం నా ప్రయత్నాలను మానను. అత్తయ్య, 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 అత్తయ్య. అమ్మా సమయం, సమయం, ఆపమ్మా, ఆపమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటమ్మా విషయం? ఈరోజు నీ మొహంలో వసంతం పూసి సీతాకోక చిలకలెగురుతున్నాయి. అవునత్తయ్య, చాలా హ్యాపీగా ఉంది. మీరు పంపించిన ఫోటోలో ఉన్న వ్యక్తిని కలిశాను. అతనితో నేను పలానా అని చెప్పకుండా మాట్లాడాను. ఎంత మంచివాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడు. అసలు డబ్బు దాపు అస్సలు లేదు. నిజంగా అతను సౌందర్యక్కని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అతని మాటల్లోనే అర్థమవుతుంది అత్తయ్య. అక్కంటే ఎంత ఇష్టమో అతనికి. అక్క ఇంటికి కోడలుగా వెళ్తే ఖచ్చితంగా సుఖపడుతుంది. అతను బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగింది అత్తయ్య. నా బంగారు తల్లి, ఎంత మంచి విషయం చెప్పావమ్మా. నిజంగా ఇది జరగాలని ఆ అమ్మవారిని కోరుకుందాం. విమలక్క, రా సరోజా. ఏంటి తాంబూలంలో పసుపు తీసుకొచ్చావు? అవునక్క, మేం మా చెల్లికి పెళ్లి కావాలని పెద్దమ్మ తల్లికి పసుపు వడి నింపుతామని మొక్కుకున్నాం. ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మొక్కుకున్న 2 నెలల్లోనే చెల్లికి మంచి సంబంధం కుదిరింది. పెళ్లి చేసేశాం. ఇద్దరు దంపతుల్ని తీసుకెళ్లి అమ్మవారికి పసుపుతో ఒడి నింపి మొక్కు చెల్లించాం. అమ్మవారికి సమర్పించిన ఈ పసుపు బంగారాన్ని అందరికీ పంచుతున్నాం. మీ ఇంట్లో కూడా పెళ్లి కావాల్సిన 3 ఆడపిల్లలున్నారు కదా, మీకు అవసరమవుతుందని ఇచ్చి వెళ్దామని వచ్చాం. అంతకంటే భాగ్యమా? ఇవ్వమ్మా. సరే విమలక్క, వెళ్ళొస్తాము. ఇంకా చాలా మందికి పంచి పెట్టాలి. సరే. చూసావా సమయం, సౌందర్య పెళ్లి గురించి ఆనందంగా మాట్లాడుకుంటున్నామో లేదో, ఇంతలోనే అమ్మవారి ఒడి నింపిన పసుపు మన ఇంటికి చేరింది. ఇంతకంటే మంగళకరం ఇంకేముంటుంది?
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అత్తయ్య, ఈ పసుపు కుంకుమ వల్ల ఏం జరుగుతుంది? దీన్ని ఎలా వాడాలి? పెళ్లి కాని అమ్మాయిలకు ఈ పసుపు రాసి పెళ్ళైతే ఇలాగే పసుపు ఒడి నింపుతావని మొక్కుకొని పెద్దమ్మ తల్లికి ముడుపు కట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి పెళ్ళవుతుంది. అలాగే పెళ్ళవబోతున్న అమ్మాయిలకు ఈ పసుపు రాస్తే మంగళకరం. ఇలా చెప్పుకుంటూ పోతే దీని మహిమలు ఎన్నో చెప్తారు. అయితే మనం కూడా అక్క పేరు మీద. నా మనసులో మాట చెప్పావమ్మా. మన సౌందర్యకి కూడా మనం చూసిన అబ్బాయితో పెళ్లి జరగాలని ముడుపు కడదాం. అనుకున్నట్టు జరిగేలా ఆ పెద్దమ్మ తల్లి చూసుకుంటుంది. సౌందర్య పెళ్లి ఇక పెద్దమ్మ తల్లి బాధ్యతే. నా కూతురు బాధ్యత. ఇంట్లో ఉన్న మీరు, గుళ్ళో ఉన్న పెద్దమ్మ తల్లి తీసుకుంటే కన్న తల్లిని మరి నేనేం చేయాలి? కనీసం పెళ్లికైనా పిలుస్తారా? లేదంటే అన్ని దగ్గరుండి మీరే చూసుకొని తల్లి కూడా లేదు అని అందరికీ చెప్తారా? అది కాదు బాను. ఏది కాదు? ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీకు చెవికెక్కట్లేదు? ఎందుకు మమ్మల్ని బ్రతికుండగానే టార్చర్ పెడుతున్నారు? నేను ఇదివరకే అందరికీ చెప్పున్నాను, నేను సౌందర్యకి పెళ్లి చెయ్యాలనుకోవడం లేదు 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 అని. తను అవ్వాల్సింది ప్రపంచం ముందు ప్రపంచ సుందరి, అంతేగాని మండపంలో నలుగురు ముందు పెళ్లి కూతురు కాదు. ఇంకొకసారి సౌందర్య పెళ్లి ప్రస్తావన తెస్తే కాదు కాదు, అది మీ మనసులోకొచ్చినా మిమ్మల్నందరినీ చంపేసి నేను చచ్చిపోతాను. జాగ్రత్త. అమ్మిలా మాట్లాడుతుంటే ఇంక మనం ఏం చేయగలం అత్తయ్య? అక్క పెళ్లి చేసి నాన్నగారి కోరికని మనం ఎలా తీర్చగలం? తను అనుకున్నవన్నీ అలాగే జరుగుతాయా ఏంటమ్మా? పెళ్ళిళ్ళనేవి ఆ దేవుని ఆధీనంలో నిర్ణయింపబడతాయి. సౌందర్యకి కళ్యాణ ఘడియలొస్తే మీ అమ్మ కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. ఈ అమ్మవారి ఒడి నింపిన పసుపు మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటేనే అర్థమవుతుంది కదా. పైగా ఆ అబ్బాయి కూడా మన సౌందర్యని బాగా ఇష్టపడుతున్నాడు అంటున్నావు. ఎంతకంటే ఏం కావాలమ్మా? రేపు ఆ అబ్బాయి రిషిని చూస్తే మీ అమ్మ మనసుకు కూడా సౌందర్యకి పెళ్లి చెయ్యాలన్న ఆలోచన రావచ్చేమో.